హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాతో ఉన్నది ఎవరో కాదు, చాలా గ్రేట్ మహిళ. కాంగ్రెస్లో కూడా మంచి పోస్ట్లో ఉంది. కాంగ్రెస్ లీడర్ రమ్యారావు గారు ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ కాదు, మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లీడర్ కూర్చొనిలాగా మాట్లాడకు. మళ్ళీ చెప్పు ఫస్ట్ నుంచి. కాంగ్రెస్ లో లేదు. ఎదురుగా అడుగుతా కదా నేను. మేడం మీరు కాంగ్రెస్లో లేరా? లేదండి, కాంగ్రెస్లో. చెప్పేసి కాంగ్రెస్ లేదు. ప్రముఖ లీడర్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇటీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనం కలవబోతున్నది ప్రముఖ ఉన్నాం ఎదురుగా కలుస్తున్నాం ప్రముఖ లీడర్ రమ్యారావు గారు. నమస్కారం. ఏ పార్టీ చెప్పు. ఏ పార్టీలో లేరు కదా మేడం? ఏ పార్టీలో లేరు. డన్. ఖాళీగా ఉన్నారు ప్రస్తుతం. ఖాళీగా ఏం లేదండి. పార్టీ ఏం పెడతారా? లేదండి, అట్లాంటి ఆలోచన ఏం లేదు. మరి ఖాళీగా ఉండదు అసలు. మీరు ఖాళీ లేనండి, సోషల్ యాంగిల్లో పనిచేస్తున్నాను. ఖాళీ ఏం లేదు. ఎప్పటి నుంచి లేదు పార్టీ? ఇంతకుముందు కాంగ్రెస్ అనుకుంటున్నాను. ఇదివరకు గతంలో కాంగ్రెస్. గతంలో అంటే మునుగోడు ఎలక్షన్ ముందా, మునుగోడు తర్వాత? అంతకు ముందండి. మునుగోడు ముందు నుంచే లేరు. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు దూరం వచ్చారు? అక్కడ నాయకత్వ లోపంతో బయటకు రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ మంచి పొజిషన్ ఉండే కదా మీకు. అవునండి. మరి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బయటకు వచ్చిరా, రేవంత్ రెడ్డి రాకముందే బయటకు వచ్చిరా? రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందే బయటకు వచ్చిందా అండి. మళ్ళీ రేవంత్ రెడ్డి పిలవలేదు మిమ్మల్ని? పిలుస్తున్నారు, పార్టీ ఇన్వైట్ చేస్తుంది, వెయిట్ చేస్తున్నాను. అయ్యో, నాకు ఇంతవరకు తెలియదు కాంగ్రెస్ ఉందనుకుంటాను నేను. నెక్స్ట్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే, నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే మీరు మంత్రి అనుకున్నా నేను. పైగా పొలిటీషియన్స్ అందరూ ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థమైతలేదు మేడం. ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈయన ఈ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా టీఆర్ఎస్లో లేడంట, మొన్న తెలిసి నాకు. బీఆర్ఎస్ లేకపోతే ఎడిగిపోతారా? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు తెలుసు. బీఆర్ఎస్ పెట్టింది ఆయన. బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అంట. బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పక్కన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చింది. ఏమంటారు? అదే ఇప్పుడు టీఆర్ఎస్ లేనట్టుగా లేదంటారా? కరెక్ట్ లేదా? టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ లేదు. అయితే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అంటారు మేడం. ఆయన ఏ పార్టీ అయినా కేసీఆర్ అంటే? కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ చేస్తున్నారు. మరి జాతీయ పార్టీ అనేది పీఎం అవుతారా కేసీఆర్? కేసీఆర్ గారిని అడగాలి. అంటే మీ రిలేషన్ అంతా మీ బాబాయ్? అవును, ఆయన ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడా? అయినరు. ప్రధానమంత్రి కూడా కావాలనుకుంటున్నారేమో. ఈయన చెప్పిండు మేడం, రమ్యారావు గారి ఇంటర్వ్యూ అంటే ఏదైనా పెద్ద ఫామ్ హౌస్ ఉంటుందేమో, పెద్ద బాగా 5-6 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఈయన బిల్డింగ్ తీసుకొచ్చారు. నేను పరిచయం అయినా, అరే ఇక్కడ ఉండదురా అంటే లేవు, కొట్టి తీసుకొచ్చి. ఈయనకి ఏంటంటే కేసీఆర్కి ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కి ఫామ్ హౌస్ ఉంది, సంతోష్కి ఫామ్ హౌస్ ఉంది, కవితకి ఫామ్ హౌస్ ఉంది, మళ్ళీ కలవకుట్ల హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, సంతోష్ రావు ఫ్యామ్ ఉంది. చెప్పినావా అన్ని? వాళ్ళందరి ఫ్యామిలీ ఏదో చిన్నది ఉంటుంది అనుకున్నాం, ఉంటుంది అట్లా. వీళ్ళందరికీ ఏది లేనప్పుడే నాకు ఫామ్ హౌస్ కాకపోయినా పెద్ద బంగ్లా ఉండేదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఫామ్ హౌస్లు అయినాయి, కానీ అంతకుముందే నాకు అన్నీ ఉన్నాయి. అవును, కానీ ఒక్కటి అడుగుతాను నేను. ఇప్పుడున్న వాళ్ళందరూ, ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వాళ్ళు 10% ఉంటే మీరు 100% ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు 10%కి వచ్చి వాళ్ళు 100%కి వేరు, 1000%కి వేరు. నో అండి, నేను 10లో ఉన్నా, వాళ్ళు 10లో ఉన్నప్పుడు నేను 100లో ఉన్నా. అవును, కానీ నేను 10కి ఇప్పుడు రాలేదు. 100లో ఉన్నా. ముందు నేను కూడా ఎదుగుతా కావచ్చు, కానీ 100 నుంచి 10కి రాలేదు. నేను అదే స్టేబిలిటీ మెయింటైన్ చేస్తున్నా. నేనేమి 1000లకు రావడానికి దోసుకోవట్లేదు, అంత అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను చెప్పిన పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు, అవునా? అవునండి. మీ ముందర వాళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు వాళ్ళని చూస్తుంటే? ఏమనిపించదండి, ఏమనిపించదు. తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఈరోజు ఏం జరుగుతున్నది అనేది వ్యవహారాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే ఏమనిపించడం కాదు. తెలంగాణ రావాలని యువత ప్రతి ఒక్కరి ఆకాంక్ష కాబట్టి, ఆ ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, ఈరోజు వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా ఈ హత్యలు, అత్యాచారాలు, ఈ దోపిడీలు, ఈ అరాచకాలు ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు ఎందుకు వచ్చింది తెలంగాణ? తెలంగాణ రాకపోయినా బాగుండే అని అనిపిస్తుంది. తెలంగాణ రాకపోయినా బాగుండేది. ఒకవేళ కేసీఆర్ పెట్టకపోయి ఉంటే కూడా మీరు అందరూ కలిసి ఉండేవాళ్ళు, కలవకుంట్ల ఫ్యామిలీతో కలిసి ఉండేది. డెఫినెట్ కదా. ఇప్పుడు ఫీల్ అవుతారా? 100% చుట్టాలంతా వేరే అయిపోయారు కదా. అంతే అండి. అంటే పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయినాక అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇనిషియల్ మారుతుంది.
అవునండి. కల్వకుంట్ల పెట్టుకోరు. మీరు ఇంకా కల్వకుంట్ల మీద ఎందుకున్నారా అని అడుగుతున్నారు. నేను కల్వకుంట్ల మీద ఏం లేను. రేగులపాటి నా ఇంటి పేరు, అత్తగారి ఇంటి పేరు రేగులపాటి రమ్యారావు అని తెలుసు. మీ మీడియా వాళ్ళు కొందరు కల్వకుంట్ల రమ్యారావు అని చేసారు. తెలిసిన తెలుసు తెలిసిందా కదా. అనుమానం పెట్టుకుని ఓకే అనవసరంగా అడిగింది నువ్వు నన్ను కదా అవలే, అడిగింది నువ్వా లేదా? నేను అసలు ఇంకోటి అడగాలి మేడం. ఇప్పుడు అంటే కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి ఎందుకైండు, ఆయనకు తెలంగాణ ఎందుకు తెచ్చిండు అని ఒక చిన్న మాట అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఏదో పదవి ఇవ్వలేదట. పదవి ఇవ్వనందుకు ఈయన అలాగే అయిపోయి ఇక టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు అట్లే మీకు కూడా పార్టీలో మీకు ఏదైనా పదవి ఇచ్చి ఉంటే మీరు కూడా పోకుండా టీఆర్ఎస్లోనే ఉంటుండే అని చెప్పి అంటున్నారు. అవునా మేడం, అది కరెక్టా? అది నేనని కాదండి, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు మీ సొంత ఛానల్గా వచ్చేది, మీరు వేరే ఛానల్లో పనిచేసిండ్రు అనుకోండి, అక్కడ మీకు ఇబ్బందులు అయితేనో, యాజమాన్యం ఇబ్బంది పెడతానో, మీకు ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటేనో, లేకుంటే మీకు ఇంకో దగ్గర మంచి ఆఫర్ వచ్చి ఉంటేనో డెఫినెట్గా మీరు వెళ్ళిపోతారు కదా. మరి నాకు కూడా అక్కడ ఇబ్బందులు అయినాయి కాబట్టి తప్పలేదు కాబట్టి ఇబ్బందులు అయినాయి మీకు కూడా రావాల్సి వచ్చింది. అంటే మీ ఇబ్బందులు అయినా పదవి మీకు ఏమైనా ఇవ్వలేదా మేడం? ఆయన మీద అలిగిన వేరు లేదండి, అక్కడ ఇబ్బంది అయ్యింది నాకు. అచ్చా. ఇబ్బంది అయి బయటకు వాళ్ళకు మీకు ఆస్తి తగాదాలు లేవు. కేసీఆర్ ఫ్యామిలీకి మీకు ఆస్తి తగాదాలు ఏమున్నాయా? అస్సలు లేవండి. మీ నాయనకు మీ బాబాయ్కి అసలు లేవు అలాంటిది. మీకు ఎందుకు మేడం ఇబ్బందులు వచ్చింది? మీరు పెద్ద వాళ్ళ అన్న కొడుకు కదా, అన్న కూతురే కదా, మీరు బాగా క్లోజ్గా ఉండాలి. మీకు ఎందుకు కష్టం? అక్కడ మీరు దలుచుకుంటే గేట్ దగ్గర గేట్ తన్ని పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిన కెపాసిటీ కేసీఆర్ కాదంటాడు. మీరు పోతే వద్దా కాదంటాడా? అవునండి. కాదంటాడా? లేదండి, యాక్చువల్గా కన్న బిడ్డ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ నన్ను చూసిండ్రు. చూడలేదు అనేది ఏం లేదు, కానీ అక్కడ ఒక శకుని దాపరమైండు. ఆ శకుని వల్ల ఈరోజు నేను బయటికి వచ్చి ప్రగతి భవన్లో శకుని ఉన్నారా? పార్టీలో శకుని ఉన్నారా? కుటుంబంలో శకునే ఉన్నాడు, ప్రగతి భవన్లు ఉన్నాడు, పార్టీలు ఉన్నాడు, ఎందుకు సర్వాంతర్యామి. శకుని ఆ శకుని పేరు చెప్తే బెటర్ కదా. నాకు తెలుసా పేరు? అది చెప్పు. చెప్తా చెప్పండి. చెప్పు. శకుని సంతోష్ అంట, కరెక్టా? అవునండి. నీకెట్లా తెలుసు? నాకు జనాలు చాలా ఉంది, నాకు నీలాగా అనుకుంటున్నా. సంతోషం మీకు ఇబ్బంది, ఆయన రిలేషనే కదా సంతోష్ కూడా. కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు, అట్లా భార్య తరఫు బంధువు కాబట్టి మాకు ఇబ్బందులు చేసిండు. ఆ ఇబ్బంది వల్ల నాకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అంతకంటే ఒక ఆకు ఎక్కువై ఉంటుంది నాకు కూడా. కాబట్టి నేను అంతే కదా, ఆయన కంటే పెద్ద ఆయన కూటిందాన్ని కాబట్టి డెఫినెట్గా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాబట్టి అట్లా ఇబ్బందుల వల్ల, ఆ శకుని పెట్టిన ఇబ్బందుల వల్ల కేసీఆర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సంతోష్ అందరికి ఇబ్బంది పెట్టినట్టు కదా మేడం, ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడు అండి? 1000 ఎకరాలు ఎక్కడికక్కడే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల, ప్రతి దేశంలో ఉన్నాడు. 1000 ఎకరాల జాగాలు. ఆయన ఏమి ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఏమి ఇబ్బంది లేడు. కాదు, సంతోష్ రాజకీయ నాయకుడు కాదు. మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఏది కేసీఆర్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఆయన కోసం కొంతమంది సీనియర్ లీడర్లు పద్మశ్రీ కోసం కొట్లాడుతున్నట్ట. ఆయన ఏమంతా చేసింది పద్మశ్రీ ఇవ్వాలి సంతోష్కి? అదే ఓ చెట్ల దుకాణం పెట్టిండు కదా. ఆ చెట్ల దుకాణం పెట్టి నాకొకటి, ఇప్పుడు కవిత జాగృతి పెట్టే కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ కాబట్టి నాకొకటి, నా ఐడెంటిటీ నాకు ఉండాలి అనే దాంట్లో అది అడ్డదారులు వచ్చిన రాజ్యసభ ఒకటి ఉంది. దాంతో సాటిస్ఫై అవ్వక నాకు వీళ్ళందరికంటే మించి పేరు రావాలి అనే దాంట్లో ఇది పీకే ప్రోగ్రామ్ కదండి. పీకేకి డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఈవెంట్ కదా ఇది. ఈ చెట్ల పేరు మీద జరిగింది అది. ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు కదా మేడం, మొత్తం ఈడీ వాళ్ళు ఎవరు రైట్